ఓకేనా? ఓకేనా? ఓం నమో వెంకటేశాయ. ఈరోజు చిత్తూరు నియోజకవర్గానికి చిత్తూరు సొంత ఇంటికి రావడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ జనసేన, తెలుగుదేశం, బీజేపీ యువకులు, వీర మహిళలు, నాయకులు, ముఖ్యంగా యువత చాలా ఉత్సాహంతో అందరూ కూడా రావడం, ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా కలవడం, వారిని నేను అభినందించడం చాలా సంతోషంగా ఉంది. ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఇక్కడ చిత్తూరు నుంచి తిరుపతికి పోవడం, తిరుపతి ఓటరు మహాశయులు, నాయకులు, ప్రజలు ఆశీర్వదించారు. భగవంతుడి కృపతో తిరుపతి ప్రజల, నియోజకవర్గ నాయకులు, ఓటరు మహాశయుల అందరి అభిమానంతో అఖండ మెజారిటీ దాదాపు 63,000 ఓట్లు మెజారిటీతో గెలవడం జరిగింది. రాయలసీమలోనే ఏ ఎమ్మెల్యేకు రాని మెజారిటీ, దాదాపు 52 మంది ఎమ్మెల్యేలు ఉంటే అత్యధిక మెజారిటీ తిరుపతి ఎమ్మెల్యేగా తిరుపతి ప్రజలు ఆశీర్వదించారు. ఇదన్నిటికీ కారణం జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి దయతో, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, మోదీ గారి ఆశీస్సులతో తిరుపతి అభ్యర్థిగా ఖరారు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అభ్యర్థిగా నమ్మకం పెట్టి అభ్యర్థిగా నియమించారో ఆయన నమ్మకాలని వమ్ము చేయకుండా ఆయన ఆశయాలకు అనుగుణంగా తిరుపతిలో అత్యధిక మెజారిటీతో గెలవడం జరిగింది. ఆయన ఒకటే చెప్పారు, తిరుపతి పుణ్యక్షేత్రం, అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం తిరుపతి. తిరుపతి అభివృద్ధి జరగాలి, అది ఒక మహా పుణ్యక్షేత్రం. ఆ పుణ్యక్షేత్రం అభివృద్ధి జరగాలనుకుంటే మనతో నాందిగా పలకాలి. అనుభవశాలైన చంద్రబాబు నాయుడు గారు తిరుపతి వాసి, ముఖ్యమంత్రిగా భగవంతుడి దయతో 4వసారి అవడం జరిగింది. ఖచ్చితంగా కూడా అనుభవశాలైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయాలు, అనుగుణాలతో తీసుకొని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఒక స్పిరిట్, ఆయన స్ఫూర్తితో పవన్ కళ్యాణ్ గారి విధి విధానాలన్నీ కూడా తిరుపతిలో రూపొందించి ఖచ్చితంగా ఆయన ఆశయ సాధనాలను సాధించేదానికి ఆయన పవన్ కళ్యాణ్లో సేవకుడిగా మేమొకరు తిరుపతి నియోజకవర్గానికి అభివృద్ధి చేస్తూ, అంతేకాకుండా సుదీర్ఘంగా 40-60 సంవత్సరాలుగా 70 సంవత్సరాలుగా చిత్తూరులో ఉండడం జరిగింది. చిత్తూరు ప్రజలు కూడా మర్చిపోలేని విధంగా గత 30-40 సంవత్సరాలుగా కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నాను, సేవ చేస్తున్నాను. తిరుపతితో పాటు జిల్లాలో అన్ని నియోజకవర్గాలు, ఇటు ప్రజారాజ్యం పార్టీలో జిల్లా అధ్యక్షుడిగా, అటు తెలుగుదేశం పార్టీలో జిల్లా అధ్యక్షుడిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా జిల్లా అధ్యక్షుడిగా, చిత్తూరు ఉమ్మడి జిల్లాల్లో 3 పార్టీలలో జిల్లా అధ్యక్షుడిగా దాదాపు 14 సంవత్సరాలు కొనసాగిన ఏకైక నాయకుడు ఆరణి శ్రీనివాసులు అనేసి కూడా ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేసుకుంటాను. నేను అందుబాటులో గత 40 సంవత్సరాలుగా జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో 14 నియోజకవర్గాల్లో కూడా నా వంతు అభివృద్ధికి కృషి చేసుకుంటూ, ప్రభుత్వంలో కాంట్రాక్టర్గా పనిచేసుకుంటూ, అందరికీ అందుబాటులో ఉంటూ, ప్రతి ఒక్క రోడ్డును వేసుకుంటూ అక్కడక్కడ ప్రజలతో మమేకమై అందరి ఆశయాలతో 14 సంవత్సరాలు 3 పార్టీలలో జిల్లా అధ్యక్షుడు కొనసాగారంటే, ఇంతవరకు నాకు తెలిసి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఒక వ్యక్తి 3 పార్టీలలో జిల్లా అధ్యక్షుడు కొనసాగిన వాళ్ళు ఎవరు లేరు. అందులో 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉండేవాళ్ళు, ఏకంగా 14 సంవత్సరాలు జిల్లా అధ్యక్షులుగా 3 పార్టీల అనుభవం ఉన్న ఏకైక వ్యక్తిగా గుర్తించారు తిరుపతి ప్రజలు. అపూర్వ స్వాగతం పలికారు, మంచి మెజారిటీ ఇచ్చారు.
ఎప్పుడు కూడా తిరుపతి ప్రజల్ని, చిత్తూరు జిల్లా ప్రజల్ని గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటాను. ముఖ్యంగా జనసేన సైనికులు, వీర మహిళల్ని కూడా వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉంటా. జన సైనికులకు నా వంతు కృషి చేస్తా. పవన్ కళ్యాణ్ గారి ఆశ సాధనాల కోసం నేను కూడా వారితో కలిసి కృషి చేస్తాననేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 2,000 రూపాయలు 2,000 రూపాయలు ఇస్తూ ఉండే పెన్షన్ 5 సంవత్సరాలలో 3,000 రూపాయలు చేయడం జరిగింది. సంవత్సరానికి ప్రజలకు ఇచ్చిన డబ్బు కంటే ప్రతి సంవత్సరం ఆయన ఆర్భాటాలకు దాన్ని ప్రారంభించడానికి ఆర్భాటానికి కూడా కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. అటువంటి ముఖ్యమంత్రిని మా వయసులో, మా సర్వీసులో ఇంతవరకు ఏ ముఖ్యమంత్రిని చూడలేదు. కేవలం ఆయన అహం, ఆయన ఆర్భాటం, ఆయన దీనికోసమే ప్రజల్ని తప్పుదోవ పట్టించాడు. అభివృద్ధి శూన్యం చేశాడు. డెవలప్మెంట్ ఎక్కడా జరగలేదు. కేవలం ఆయన అధికార దాహంతో పెత్తందారులకు, పేదలకు మధ్య యుద్ధం అన్నాడు. ఎవరు పెత్తందారులు, ఎవరు పేదలు అనేది ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నిరూపిస్తున్నారు. ఆయన 5 సంవత్సరాల్లో చేసిన తప్పులన్నీ లెక్క పెట్టలేనివన్నీ ఉన్నాయి. 100 దాటిపోయినాయి. అందుకే ప్రజలు తిరస్కరించారు. అసలు అసెంబ్లీలో ఆపోజిషన్ పార్టీని కూడా దక్కించకుండా ప్రజలు తీర్పిచ్చారు. ఒకప్పుడు చెప్పాడు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని, ముఖ్యమంత్రిని దూషించాడు, వ్యక్తిగతంగా దూషించాడు, కుటుంబంతో దూషించాడు. అటువంటి ముఖ్యమంత్రి ఆ రోజు కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ఇది శాసనసభ కాదు, గౌరవ సభ కాదు, ఇది కౌరవ సభ, కౌరవులు పాలించే సభ, ఈ సభకు నేను రాను, మరలా ఈ సభకు రావాలనుకుంటే ముఖ్యమంత్రిగానే వస్తానని ఆ రోజు శపథం చేశాడు. ఆ శపథం ప్రకారం గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల ఆశీస్సులతో ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి శాసనసభలో అడుగుపెట్టడం జరిగింది. అంతేకాదు, అప్పుడు పవన్ కళ్యాణ్ కూడా వ్యక్తిగతంగా దూషించాడు. కుటుంబం పైన కానీ, వ్యక్తిగతంగా కానీ, దత్తపుత్రుడని, చంద్రబాబు నాయుడుకి బినామీ అని ఎన్నో వ్యక్తిగత దూషణలు చేశాడు. ఆ దూషణలందరూ కూడా ప్రజలు తిప్పికొట్టారు. జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు ఒక్కరు కూడా నమ్మలేదు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని కూడా దూషించాడు. నిన్ను అసెంబ్లీ గేట్లు కూడా తాకనివ్వను అన్నాడు. అసెంబ్లీకి రానివ్వను, అసెంబ్లీ గేట్లు కూడా నిన్ను తాకనివ్వనని 3-4 సంవత్సరాల ముందు శబ్దం చేశాడు వైసీపీ ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక మహాశక్తిగా ఎదిగాడు. ఈరోజు రాజకీయాలను శాసించే శక్తి ఒక పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్రంలో 21 సీట్లు తీసుకున్నారు. 21 సీట్లు ఎమ్మెల్యేలుగా గెలిచాడు. 2 సీట్లు పెట్టుకున్నాడు. 2 సీట్లు ఎంపీలుగా గెలిచాడు. దట్ ఈజ్ పవన్ కళ్యాణ్. 100% ఆయన గెలిచాడు. ఎన్ని సీట్లు తీసుకున్నాడు, ఎంత గెలిచాడని కాదు, తీసుకున్న సీట్లన్నీ గెలిచాడు. ప్రపంచంలో ఏ పార్టీ కూడా 100% ఇటువంటి రాజకీయాలు చేసిన పార్టీ ఏది లేదు. ఒక ఎక్సెప్ట్ జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా శక్తిగా తయారయ్యాడు. 21 ఎమ్మెల్యేలు గెలిపించుకోవడం, 2 ఎంపీలకు గెలుచుకొని రికార్డు సృష్టించాడు. ప్రపంచ రికార్డు సృష్టించాడు. అటువంటి వ్యక్తి ఈరోజు అసెంబ్లీలో రావడం జరిగింది. అసెంబ్లీకి వస్తే గేట్లు అన్నీ ఎక్కడికక్కడ ఓపెన్ అయిపోయి వెళ్ళిపోయినాయి. గేట్లే లేవు. ఆయన గేట్ తాకేది కాదు, గేట్లు ఓపెన్ అయిపోయినాయి. అసెంబ్లీకి వచ్చి అడుగుపెట్టాడు. అసెంబ్లీలో కూడా అన్ని విషయాలు చెప్పాడు. ఇటు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అన్ని విషయాలు చెప్పారు. ప్రజలు విన్నారు. ఖచ్చితంగా కూడా రాబోయే రోజులు ఇద్దరు కూడా కలిసి పయనిస్తారు. ముగ్గురు కూటమి. ఈరోజు రాష్ట్రంలో అధికారానికి చేరువవ్వాలంటే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో, అటు దేశంలో కూడా, కేంద్ర ప్రభుత్వంలో కూడా ప్రధానమంత్రి కావడానికి పవన్ కళ్యాణ్ గారు అనేసి కూడా ఈ సందర్భం కూడా ముఖ్యుడు అనేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, పవన్ కళ్యాణ్ అనేది ఒక మహాశక్తి. రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని శాసిస్తారు.
దేశానికి కూడా ఆయన వంతు కృషి చేస్తాడు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తప్పు చేసిన నాయకులంతా కూడా శిక్ష పడే విధంగా చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఖచ్చితంగా కూడా ఎవరైతే ఈ 5 సంవత్సరాల్లో తప్పుడు కేసులు పెట్టారు, మర్డర్ కేసులు పెట్టారు, తప్పుడు విధానాలు చేశారు, వాళ్ళందరికీ కూడా శిక్ష పడే విధంగా చేయాలని నిర్ణయాలు తీసుకున్నారు. ఈరోజు చేసిన తప్పులంతా కూడా తవ్వు తీస్తున్నారు. ఖచ్చితంగా కూడా అవుతుంది. అభివృద్ధి 5 సంవత్సరాలు 20 సంవత్సరాలు వెనక్కి చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకా మా ప్రక్షాళన మొదలైంది. ఖచ్చితంగా మోదీ సహకారంతో అమరావతి క్యాపిటల్ నిర్మాణము, అదేవిధంగా పోలవరం డ్యాము పూర్తి చేయడానికి ఖచ్చితంగా కూడా ఈ 2 ప్రధాన అంశాలు ఆంధ్ర రాష్ట్రానికి. రాజధాని ఎక్కడంటే చెప్పుకునే అవకాశం లేకుండా ఉంది. పోలవరం ప్రాజెక్టు కడితే ఆంధ్ర రాష్ట్రం మొత్తం సస్యశ్యామలం అవుతుంది. ఈ 2 ఇటు నీరు, ఇటు రాజధాని, ఇంకా అభివృద్ధి చేస్తున్నారు. ఇంకా సంక్షేమం కిందకు వస్తే జగన్మోహన్ రెడ్డి నేను ఒకటే చేసేసాను అన్ని సంక్షేమం అనేసి అన్నాడు. ఆయన చేసిన దానికంటే 100 రెట్టుగా ఆయన 3,000 ఇచ్చి ఆపేస్తే 5 సంవత్సరాలకు వచ్చిన వెంటనే 4,000 రూపాయలు పెన్షన్లు ఇచ్చాడు. 4,000 పెన్షన్లతో కాకుండా అంతకుముందు అరియర్స్ ఉండేది కూడా ఎంత ఉందో అన్నీ కలిపి కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చేకూరుస్తున్నాడు. అదేవిధంగా గ్యాస్ పంపిణీ చేస్తున్నాడు. ఇంకా ఆయన ఏదైతే సూపర్ 6 పథకాలు ప్రకటించాడో అవన్నిటి కూడా తూచా తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో పేదలకు అమలు చేస్తారు. పేదలకు ఏదైనా ఇప్పటి వరకు తీసేసిన రేషన్ కార్డులు కానీ, పెన్షన్లు కానీ, ఇండ్లు కానీ ఖచ్చితంగా కూడా మన జనసేన, తెలుగుదేశం, బీజేపీ, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా పేదల్ని ముఖ్యంగా ఆదుకుంటుంది. ఈరోజు చూసాం అభివృద్ధి పరుగులెత్తిస్తున్నాడు. 250 కోట్లు ఇచ్చి రాష్ట్రంలో రోడ్లలో, ప్రధాన రహదారులలో గుంతలు ఉండకూడదు అనేసి అన్నారు. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు రోడ్లన్నీ కూడా బీఓటీ కింద ఇచ్చి చేయాలనేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా మద్దతు తెలిపి రాష్ట్రంలో ఇటు పంచాయతీరాజ్ రోడ్లు కానీ, ఆర్ఎండ్బి రోడ్లు కానీ, నేషనల్ హైవే రోడ్లు కానీ ఆంధ్ర రాష్ట్రంలో దేశంలోనే అగ్రగామిగా అనుభవశాలైన చంద్రబాబు నాయుడు గారు నిలుపుతారనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.